బిగ్ బాస్ హౌస్‌లో దేనికన్నా రచ్చ అవుతుంది అంటే అది ఫుడ్ విషయంలోననే చెప్పాలి. ఇప్పుడు ప్రస్తుతం లైవ్‌లో అలాంటి రచ్చే జరుగుతుంది. అది మామూలు రచ్చ కాదు. ఒక రేంజ్‌లో రచ్చనే చెప్పాలి. ఇంతకీ ఈ రచ్చగోల ఎవరి మధ్యన జరుగుతుంది అంటే సంజన అలాగే ప్రియా వీళ్ళిద్దరి మధ్యననే చెప్పాలి. ఇక ఇక అసలు విషయానికొస్తే సంజన ఫుడ్ తింటూ ప్లేట్ తీసుకుంటూ రీతు దగ్గరికి వెళ్ళి ఎవరు చూడట్లేదు కదా అని చెప్పి రీతుకి ఒక ముద్ద పెట్టింది. ఈలోగా అప్పుడే ప్రియా వచ్చి దానిని చాలా రాద్ధాంతం చేసింది. నువ్వు నిన్న నాకు చెప్పిన కబుర్లేంటి, ఈరోజు నువ్వు చేస్తుందేంటి? నిన్న నాకు పవన్ కళ్యాణ్ చిన్న నారింజ పండు ఇస్తేనే నువ్వు నన్ను అడగకుండా ఎలా పెడతావని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు సంజన గారు. కానీ ఇప్పుడు ఎవరు లేని టైంలో మీరు మమ్మల్ని అడగకుండా అలా ఎలా ముద్ద పెడతారంటూ ప్రియా ఓ రేంజ్లో రెచ్చిపోయింది. అంతేకాకుండా అక్కడ కిచెన్కి మాడిటర్ ఎవరైతే ఉన్నారో మనీష్ని కూడా తీసుకొచ్చి మనీష్తో కూడా అడిగించింది. అయితే సంజన ఒక ముద్ద పెట్టడానికి ఇంత పెద్ద ఇష్యూ మీరు ఎందుకు చేస్తున్నారు? నేను కెప్టెన్, నేను ఏదన్నా చెయ్యొచ్చు అంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. అయితే ప్రియా ఊరుకుంటుందా? అలా ఎలా చేస్తారు? ఎవరికన్నా పనిష్మెంటే. ఇక్కడ అందరూ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మీరు పనిష్మెంట్ తీసుకోవాలంటూ ప్రియా సంజనాకి పనిష్మెంట్ ఇచ్చింది. ఈలోగా భరణి అక్కడికి వచ్చి స్టాండ్ తీసుకొని మొన్న గుడ్డు విషయంలో చూసి చెప్పలేదు కాబట్టి అందరూ తనని నిందన వేశారు కాబట్టి అలా కాదంటూ సంజన గారు మీరు కెప్టెన్ అయ్యి ఇంత మందితో చెప్పుకోవడం కరెక్ట్ కాదు. ఏదైనా సరే ఎవరికన్నా ఒకటే రూలు కాబట్టి మీరు ఇందాక ఎవరైతే రాము రాథోడ్కి పాటలు పాడుతున్నందుకు మీరు ఎలా పనిష్మెంట్ ఇచ్చారో మేము మీకు పనిష్మెంట్ ఇస్తున్నాం. మమ్మల్ని అడగకుండా మీరు ఫుడ్ తినిపించినందుకు స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళి దూకాలి అంటూ. అయితే సంజన అది ఒప్పుకోలేదనే చెప్పాలి. మరి మొత్తానికి ఒక ముద్ద విషయంలో హౌస్ మేట్స్ అందరూ కూడా ఇంత రచ్చ చేయడం అవసరం అంటారా? మరి మీరేమంటారనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.